ఇప్పుడే ఒక న్యూస్ చూసిన వేడిగా. ఆ న్యూస్ చూడగానే నా జ్వరం కాస్త మొత్తం ఎగిరిపోయింది అనమాట. మొత్తం 1000 ఏనుగుల బలం అయితే నాకు వచ్చింది అనుకోండి. సో ఆ న్యూస్ ఏంది, మీరు కూడా ఆల్రెడీ కొంతమంది చూసే ఉంటారు, ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. మన అంకుల్ది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే మాత్రం ఎగిరిపోయిందనమాట. నాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఒక మంచి సాంగ్ పెట్టాలని ఉంది. వేదం సినిమాలో ఒకటి ఉంటుంది చూసారు కదా, అనుష్క గారిది సాంగ్, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని. అట్లా ఎగిరిపోయిందనమాట ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే. నాకైతే మాత్రం అసలు ఆ న్యూస్ చూసినాక ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది. ఎందుకనేది నేను వీడియో ఫుల్గా చెప్తా. మీరు ఇప్పటి వరకు చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వకండి. వీడియో మొత్తం చూసినంటే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే వాడు చేసిన అరాచకాలు, వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, వాడు ఎంతమందిని ఇబ్బంది పెట్టిండు. ఇక్కడనే కాదు, మీకు తెలిసి యూట్యూబ్లోనే కాదు, ఆఫ్ ద స్క్రీన్ కూడా నాకు చాలా ఉన్నాయి చరిత్ర ఆడిది. అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. వాడికి మీకు అంటే మీరు యూట్యూబ్లో చూసి వాడి గురించి తెలుసుకుంది జస్ట్ ఒక 5 to 10% కూడా ఉండదు. వాడికి ఇంకా ఆడే అరాచకాలు ఇంకా అన్నీ ఉన్నాయి ఆఫ్ కెమెరా. వాడు షిప్లో పనిచేసేది ఇంతకుముందు, తర్వాత వాడు షిప్లో జాబ్ ఎందుకు మానేసారు అనుకుంటారు, వాడు మానేయలేదు. వాడిని షిప్లో నుంచి ఎల్లగొట్టిర్రంట, లేటెస్ట్గా తెలిసిన న్యూస్. అండ్ దానికన్నా ముందు అదే షిప్లో పనిచేసేటప్పుడే ఒక మైనర్ అమెరికా అమ్మాయితోనే వీడు అసభ్యంగా ప్రవర్తించిండంట. దానివల్ల వాడిని, అదంతా ఇంకా పెద్ద చరిత్ర ఉందిలేండి, దాని గురించి ఇప్పుడు మనకు వద్దు. ఇప్పుడైతే మాత్రం మనం వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిపోయింది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య వీడియోస్ బాగా చేస్తున్నమాట, బత్తాయిలు అది ఇది, నేను పిసుకుతా బత్తాయిల్ని బాగా పిసుకుతా అని చెప్పి వీడియో వచ్చి మంచి గట్టిగా పిసికించుకొని వెళ్ళిపోయింది అనమాట. ఇంకా పిసుకుతూనే ఉండరు, వీడిని ఇంకా గట్టిగా పిసకాలి కూడా. ఎందుకంటే నోరు ఉంది కదా మనకు, ఒక నత్తి నోరు దేవుడు ఇచ్చింది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది వాగుతాడు. వీడు ఎట్లా అంటే వీడు ఫిక్స్ అయిపోయింది అనమాట, నేను దేవుణ్ణి, నేనేం చెప్పినా నమ్ముతారు జనాలు. అండ్ అంతే, జనాలు అంటే వీడి దృష్టిలో ఏమనుకుంటారు, గొర్రెలు. నిజం చెప్తున్నా కదా, వీడి సబ్స్క్రైబర్స్కి కానీ ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఇయ్యడు. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కుక్కపీ తింటారు అని చెప్పేసి మాట్లాడిండు ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఏ ఇన్స్టాగ్రామ్ గురించి అయితే వీడు మాట్లాడిండో జనాల గురించి, అదే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈరోజు వెళ్ళిపోయింది. వీడికి సీతమ్మ తల్లి అన్నా, ద్రౌపదీదేవి అన్నా, ఎవరన్నా సరే అసలు రెస్పెక్ట్ లేదు. ఆడోళ్ళు అన్నా కూడా వీడికైతే రెస్పెక్టే లేదు. వీడి మెయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పుడు డిలీట్ అయిందా లేదా అనేది మాత్రం నాకు ఒక పెద్ద డౌట్. మేబీ వీడియో ఏమైనా డియాక్టివేట్ చేసి నాటకాలు పడుతుండొచ్చు. ఎందుకంటే వీడికి నేను న్యూస్లో రావాలి, నేను న్యూస్లో ఉండాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు రీసెంట్గా వీడు పెట్టిన వీడియోస్ చూడండి, చాలా వరకు వీడియోస్ 1 lakh వ్యూస్ కూడా టచ్ అవ్వలేదు. ఇంతకుముందు 1 million వచ్చేది, ఇప్పుడు 1 lakh కూడా రావట్లేదు అనేసరికి వాడు పిచ్చోడు అయిపోయింది. వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను అనుకోవడం ఏంటంటే, మేబీ ఇప్పుడు వాడు న్యూస్లో రావడం కోసం, అందరూ మళ్ళీ వాడి గురించి మాట్లాడడం కోసం, మళ్ళీ వాడు జనాల దగ్గర సింపతి కొట్టేయడం కోసం, అంటే ఇప్పుడు అనిపిస్తుంది కదా, అరే 1.3 million ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ డిలీట్ అయిపోయింది అయ్యో అని చెప్పేసి ఒక సింపతి వస్తుంది కదా. ఆ సింపతి క్రియేట్ చేయడానికి వీడే ఇన్స్టాగ్రామ్ ఏమైనా డియాక్టివేట్ చేసిండా అని నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంటే డియాక్టివేట్ చేసి కొంచెం సేపు పెడతాడు. ఇంకొక అకౌంట్ వీడిది ఆన్లోనే ఉందన్నమాట, ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి. ఆ ఇన్స్టాగ్రామ్ అయితే అది యాక్టివ్లోనే ఉంది. ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం జనాలతో మైండ్తోని వీడికి ఎట్లా ఆడాలో తెలుసు, జనాలను ఎట్లా ఎర్రిపప్పల్ని చేయాలి, జనాల మైండ్తోని ఎట్లా ఆడుకోవాలనేది వాడికి తెలిసినంతగా నాకు తెలిసి తెలుగులోనే ఎవడికి తెలియదు అసలుకి. వాడి క్రిమినల్ ప్లాన్స్ ఆ రేంజ్లో ఉంటాయి అనమాట. ఎందుకంటే సింపతి కొట్టేసేయాలా, నేను ఏదో జనాలకు మంచి చేస్తున్నట్టు చూపించాలనే ఒక థాట్ చిన్నగా ఇంజెక్ట్ చేస్తాడు అనమాట అందరు జనాలకి. అదేంటంటే చాలా మందికి అర్థం కాదు, ఆ సెంటిమెంట్ దాంట్లో పడిపోతారు అందరూ. నేను అనుకోవడం ఏంటంటే, మీడియాలో వస్తుంది కదా, సో దాని గురించి అయితే మాత్రం నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ మీడియాలో వచ్చింది నిజమైతే మాత్రం నాకైతే మాత్రం చాలా హ్యాపీ. వాడు చేసిన దానికి 5% 10% శిక్ష కూడా నేను ఇంకా పడలేదని అనుకుంటాను నేను. ఎందుకంటే వాడు చేసిన దుర్మార్గాలు, దారుణాలు, ఇంకేనా అరాచకాలు అన్నీ నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు జరిగింది జస్ట్ ఒక 5 to 10% కూడా కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ నుంచి వాడికి ఏం డబ్బులు రావు, ఆ అకౌంట్ ఉన్నా పోయినా కూడా వాడికి పెద్ద అంటే వాడి ఇన్కంలో ఏమీ చేంజెస్ ఉండవనేది అయితే నేను అనుకుంటున్నా. వాడి యూట్యూబ్ అకౌంట్ ఎప్పుడైతే పోతుందో, 2 అకౌంట్స్ ఉన్నాయి కదా, ఆ 2 అకౌంట్లు ఎప్పుడైతే పోతాయో, వాడు ఎప్పుడైతే ఇండియా వస్తాడో, ఇండియా వచ్చి నేను మన దేశం గురించి నేను చెడ్డగా మాట్లాడినందుకు తప్పైంది అని ఇట్లా పట్టుకొని వాడు ఒక 1000 గుంజీలు తీయాలాడు. అయినా సరే సరిపోదు అది. వాడు వచ్చేసి మన దేశం గురించి తప్పుగా మాట్లాడినందుకు వాడు ఫస్ట్ ఇండియాకి రావాలి. వాడు ఇండియాకి వస్తేనే అప్పుడు మనం గెలిచినట్టు. కానీ నాకైతే ఇదంతా వాడు ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయినది ఇదంతా ఎందుకో కొంచెం డ్రామాలానే అనిపిస్తుంది నాకెందుకో. వాడి గురించి జనాలందరూ మాట్లాడుకోవాలి, మీడియా కూడా వాడి గురించి ఎంతో అంత కొంచెం బజ్ క్రియేట్ చేయాలని చెప్పేసి వీడే ఆడిస్తున్న నాటకం ఏమో అన్నట్టు నాకు డౌట్ కొడుతుంది. బట్ అది కాకుండా నిజంగానే ఇన్స్టాగ్రామ్ అఫీషియల్గా తీసేసిందంటే మాత్రం
ఇది చాలా మంచి మూవ్ అనే చెప్పాలా. పర్సనల్గా నా ఒపీనియన్ అడిగితే వీడి క్రిమినల్ బ్రెయిన్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే వాడే కొన్ని రోజులు డియాక్టివేషన్లో పెట్టిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. జస్ట్ ఎవరైనా సరే పెట్టచ్చు. ఈవెన్ నేను కూడా ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోయి ఆప్షన్స్లో ఉంటాయి, సెట్టింగ్స్లో ఉంటుంది, పోయి డియాక్టివేట్ అని కొట్టేస్తే మీకు ఎవరికి కనిపించదు. వీడు ఖచ్చితంగా వాడి మీద బజ్ క్రియేట్ చేసుకోవడం కోసం వాడు ఆడిన నాటకం అని అనుకుంటున్నా. ఎందుకంటే వాడు జనాల మైండ్స్తో ఎట్లా ఆడతాడు ఏందనేది నాకు బాగా తెలుసు. అందుకని చెప్పేసి సో మనకు అది ఏందనేది అయితే ఒక 1 month తర్వాత అయితే తెలుస్తుంది అనమాట. ఒక 1 month 2 months వరకు వాడు ఎప్పుడు యాక్టివేట్ చేస్తే అప్పటి వరకు నాకు తెలిసి వాడు బజ్ క్రియేట్ అయ్యేంత వరకు కూడా అట్లనే పెడతాడని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక 2-3 మీడియా ఛానల్స్లో నేను చూసిన కొంచెం సేపు, బట్ ఎక్కడ కూడా పోలీస్ అఫీషియల్స్ వచ్చేసి చెప్పలేదన్నమాట మేమే వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్లోజ్ చేయించినామని ఎక్కడ చెప్పలేదు. సో అది అక్కడ పోలీసుల దగ్గర నుంచి మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రానంత వరకు కూడా సో అది నిజమని చెప్పేసి అయితే మనం నమ్మద్దు. నేనైతే ఖచ్చితంగా వాడి గేమ్ ప్లాన్ అని చెప్పేసి అనుకుంటున్నా. మనం ఎంత చేసినా ఏం చేసినా కూడా ఇవన్నీ వేస్ట్. వాడు ఇండియాకి రావాలి, ఇండియా వచ్చేసి వాడు పోలీసులకి సరెండర్ అయ్యి దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కోర్టులో వాడు ఫేస్ చేయాలి. అప్పుడే మనం గెలిచినట్టు తప్ప ఇప్పుడు చాలామంది నాకు కూడా మెసేజ్లు చేస్తున్నారు నా డియాక్టివేట్ అయిపోయిందని. కానీ నేనైతే మాత్రం అసలు నమ్మట్లేదు. మనకి యాక్చువల్గా ఏమైంది అనేది అయితే మాత్రం 1 month 2 months లేదా ఆ పొట్టిగాడు లేకుంటే వాడు ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూనే ఉండుంటాడు, అనుకొని ఉండుంటాడు. వాడు ఇప్పుడు వాడి కనుక డియాక్టివేట్ చేస్తే ఇంతమంది ఎవ్వడు నమ్మలేదు, అందరు నమ్మేసారు, ఈడొక్కడు మాత్రం భలే కనిపెట్టి నా ప్లాన్ అని చెప్పేసి కూడా అనుకుంటాడు వాడు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు తెలుసా మీకు, నేను మీకు చాలాసార్లు చెప్పినా కూడా తిట్టేటప్పుడు జనాలు ఎవరైనా ఉంటారు కదా, వాడిని వచ్చేసి కెమెరా ముందుకు వచ్చి తిడతాడు అనమాట. అప్పుడు జనాలు ఏమనుకుంటారు, అబ్బా అన్వేష్ గాడు అసలు ఏం రా నాయన ఎవరిని పడితే వాడిని మాట్లాడతాడని. మళ్ళీ తర్వాత ఒక వారం రోజులు 10 రోజులు అయినాక వాళ్ళకి ఫోన్ చేసి అన్నయ్య సారీ అన్నయ్య, అక్క సారీ అక్క, ప్లీజ్ అక్క ఏమనుకోకక్క, కాల్మొక్తక్క దండం పెడతా, ఏదో చేసిన అని చెప్పి ఇట్లా సెటిల్మెంట్ చేసుకుంటాడు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఈ అమ్మాయి ఈ పీదినే నాకు ఉడుకుతాం మనకి ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసేసుకుంటాడు, వీడియో డిలీట్ చేస్తాడు. అందుకే వీడి ఛానల్లో ఏ వీడియో ఉండదు, ఎందుకంటే వాడు వెనక మొత్తం పోయి సెటిల్మెంట్ చేస్తారనమాట. ఆ సెటిల్మెంట్ జరిగేదంతా మీకు తెలియదు కదా. మీరేమనుకుంటారు చాలామంది, అంటే మీరంటే వాడిని సపోర్ట్ చేసే కొన్ని గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలు ఏమనుకుంటే అబ్బా మా వాడు తోపు అసలు అని చెప్పేసి. నిజంగా నువ్వు ఒక కాజ్ కోసం చేసినావు, నిజంగా నీ దగ్గర ఉంది, మరి నువ్వు ఎందుకు వీడియోస్ ఎందుకు డిలీట్ చేస్తావు? నేనైతే వాడి మీద చేసిన ఒక్క వీడియో కానీ ఒక్క రీల్ కానీ ఏది డిలీట్ చేయలేను నేను అట్లనే పెట్టేసిన అన్ని. ఇవన్నీ ఏంటంటే వాడు ఆడే ఒక చీప్ ట్రిక్స్. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా కదా, నాకైతే మీరు ఎన్ని మీడియా ఛానల్స్ చెప్పినా ఏం చెప్పినా సరే నాకైతే 95% వరకు వాడు మీడియాలో బజ్ క్రియేట్ చేయడం కోసం ఆడుతున్న డ్రామా ఇదంతా. ఎందుకంటే వాడికి వ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు, అంత పిచ్చోడైపోయింది అనమాట వాడు. ఒకసారి ఎట్లా అంటే అసలు నేను వీడియో పెడితే 1 million వచ్చేది ఏంద్రా ఆయన, ఒక్క రోజు అయినా కూడా నాకు 50,000 43,000 మొన్న నేను ఒకటి వీడియో చూసిన వాడిది ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్పేసి జస్ట్ 43,000 ఏమో వచ్చినాయి 1 dayలో. సో వాడు ఇంకా పిచ్చోడు అయిపోయింది, వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. జనాలు అందరూ కూడా వాడిని చూడడం మానేసారు. ఏదో కొంతమంది ఉంటారు చూసారు కదా యాంటీ ఇండియన్స్, ఇంకా కొంతమంది ఇంకా వేరే ఆలోచనలు ఉండే కొంతమంది మనుషులు ఉంటారు చూసారు కదా, అట్లాంటి వాడే వాళ్ళని చూస్తారు తప్ప ఇంకా ఎవ్వరూ అసలు మ్యాక్సిమం వాడు ఎప్పుడైతే బత్తాయిలో అని చెప్పేసి హిందూస్ మీద స్టార్ట్ చేసిండో, ఏదైతే సీతాదేవిని తిట్టిండో, దేశం గురించి మాట్లాడిండో, మన దేశంలో గబ్బు అది ఇది అని చెప్పేసి ఏదో వాడికి ఇష్టం వచ్చిన మాట్లాడింది చూశారు కదా, నోటికి వచ్చిన సొల్లంతా. అప్పుడు నిజంగా దేశం మీద భక్తి ఉన్న ప్రతి ఒక్కరు వాడి ఛానల్స్ చూడడం మానేశారు. అండ్ అంతే నేనైతే ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా, వాడి యూట్యూబ్ ఛానల్కి మీరు వెళ్ళి రిపోర్ట్లు కొట్టండి. ఎన్ని రిపోర్ట్లు పడాలంటే, ఇంకా ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు కొట్టనోళ్ళు, వెళ్ళి వాడి ఛానల్కి అయితే రిపోర్ట్లు కొట్టండి మీరు. ఎందుకంటే రిపోర్ట్లు కొడితేనే వాడికి తెలుస్తుంది నోరు అనేది ఎక్కడ అదుపులో పెట్టుకోవాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఆడోళ్ళతో ఎట్లా మాట్లాడాలా, పెద్దోళ్ళతో ఎట్లా మాట్లాడాలి, చిన్నోళ్ళతో ఎట్లా మాట్లాడాలి అనేది తెలుస్తుంది వాడికి. ఇప్పుడు ఆ నోరు అదుపులో లేకుండానే కదా ఇదంతా తెచ్చుకున్నారు.